మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలుపొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. సేవకురానందరికీ వందనాలు. సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు పుట్టిన ఆ సినారియానే పికప్ చేసుకొని కొన్ని మాటలు చెప్తాను. ప్రతి మాట సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి అన్వయించబడేటట్లుగానే ఉంటుంది. గత వారం రోజుల్లో ఎన్నోసార్లు వర్తమానం చెప్పేద్దాం అనే డైరీ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను వేదిక మీద. కానీ పరిశుద్ధాత్ముడు పదే చెప్తూ వచ్చారు, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలోనే చెప్పాలి ఈ వాక్యం అని. అంచేత ఇవాల్టి కొరకు దాచి ఉంచాను. ఇక నా వల్ల కాదిక. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 12 వరకు, లేకపోతే ఆ పారాగ్రాఫ్ అంతా చదువుతాను. మీరు కూడా శ్రద్ధగా బిగ్గరగా చదవకపోయినా కాస్త చదివితేనే బాగుంటుంది, కొంచెం లైట్గా. రైట్. లూకా సువార్త 2:8 నుంచి 14 వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ. ప్రభు దూత నిలబడితే ప్రభు మహిమ వేళ్ల చుట్టూ ప్రకాశించేసరికి వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇవాళ వర్తమానం అక్షరాల్లో దాగి ఉన్న రక్షకుడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దేవదూతతో కూడా నుండి, అందరు కలిసి చదువుదామా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, మేబీ ఈ సమయం అనుకుందామా? మంచు గనక బెత్లెహేము గోధుమ, యవలు సమృద్ధిగా పండే ప్రాంతం అది. అందుకే బెత్లెహేం అంటే సమృద్ధిగా రొట్టెలు ఉన్న దేవుని ఇల్లు.
చాలినట్లుగా కాదు, సరిపడా కాదు, సమృద్ధిగా ఆ ఇంట్లో సమృద్ధిగా రొట్టెలు దొరుకుతున్నాయి అంటే ఆ ప్రాంతంలో విస్తారమైన సారవంతమైన భూమి ఉంది అని అర్థం. అందుకే దావీదు కూడా బెత్లెహేము గ్రామానికి పొలిమేరల్లో గొర్రెల మందల్ని కాచుకుంటుండేవాడు. ఈ గొర్రెల కాపరులు కూడా సంచార జీవులు అన్నట్లుగా గొర్రెల మందల్ని ఆరుబయట విడిచిపెట్టి సున్నపు రాతి కొండ గుహల్లో చలిగాచుకుంటూ కూర్చుండేవాడు. ఎప్పుడు ఇశ్రాయేలు దేశం వెళ్ళినా బెత్లెహేముకు వెళ్ళి ఆ గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవదూత వచ్చి సమాచారం చెప్పిన ఆ గుహకు వెళ్లకుండా పొరపాటున రాం. ప్రతిసారి చూసి వస్తాం, అక్కడ కాసేపు ప్రార్థన చేసుకొని వాక్యాలు ధ్యానిస్తూ ఉంటాం. ఇలాగే మధ్యరాత్రి వేళ గొర్రెల కాపరులకే మొట్టమొదటి క్రీస్తు పుట్టుకని గూర్చిన వార్త, అలాగే యేసు క్రీస్తు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచాక సాక్షాత్తు పునరుద్ధానపు వార్త స్త్రీల సమాజం చెవిలోనే పడ్డది. జయంతిని గూర్చి గొర్రెల కాపరులు విన్నారు. దేవదూత వాళ్ళకి ఆనవాళ్ళు కూడా చెప్పారు. సంతోషపడి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని సమయాన్ని వృధా చేయక, ఏమాత్రం సమయాన్ని వృధా చేయక, దూరమైన భారమైన చీకటైనా దేవదూత చెప్పారు గనక పొలాల్లో నుండి మందల్ని అక్కడ వదిలిపెట్టి, దూరమైన భారమైన చీకటైనా మధ్యరాత్రి అయినా సరే, అయినా మనకెందుకు వచ్చిన గొడవ, ఆయన ఎవరో పుట్టారట, దావీదు పట్టణం ఉంది, దావీదుకు వాళ్ళకి సంబంధించినోడట, మనమేమో గొర్రెలు కాచుకునే ప్రాంతాన్ని గురించి మన భాషలో చెప్పాలంటే మనం యాదవులమే, మనకెందుకు వచ్చిన గొడవ అని ఆ బిడ్డలు అనుకోకుండా, చీకటైనా దూరమైనా మన కులం కాకపోయినా అభాగ్యులమైన మన దగ్గరికి దైవ సందేశం వచ్చింది కనుక మనం లోబడాలి. సూర్యోదయం అయ్యాక ఏమన్నా వెళితే కొంపలు ఏమన్నా తగలడిపోతాయి? అక్కడ తగలడవు. కానీ ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా రాత్రికి రాత్రే గొర్రెల కాపరులు హడావిడిగా బెత్లెహేములోకి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ పశువులు గొడ్ల సావిడి ఎక్కడుందో వెతుక్కొని మొత్తం మీద దేవదూత వాళ్ళకి చెప్పిన ఆనవాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్న చూసి మరియమ్మ తల్లిని చూశారు, యేసుబాబును చూశారు, యేసు క్రీస్తుని ఆరాధించి మరియమ్మ తల్లి అడిగింది, బాబు ఎందుకు వచ్చారు, మీకు ఎవరు చెప్పారు? మేమేదో గుట్టుగా మా బతుకేదో ఎక్కడ వచ్చారండి చెప్పారు. ఇలా దేవదూత చెప్పారండి, అది ఇదని చెప్పేసరికి ఆ మాటలన్నీ మరియమ్మ తల్లి గుండెల్లో దాచుకుంది. దేవదూత చెప్పిన ఆ ఒక్క మాట, నేడు రక్షకుడు మీకోసమే పుట్టాడు. ప్రతి ఒక్కళ్ళకి అన్వయించబడే మాట ఇది. మీకోసమే మీకోసమే మీకోసమే
దేవదూత చెప్పిన మాట రక్షకుడు. ఆ తర్వాత ఈయనే ప్రభువైన క్రీస్తు. వాస్తవంగా మనకందరికీ తెలిసిన పేరు ఏమిటంటే యేసు. లేదా 700 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా, పని ఇమ్మానుయేల్ అంటే మనకందరికి తెలుసు, ఆల్రెడీ వినున్నాం కనుక పేరు. పని యేసు అంటే మన ఆరాధ్య దైవం కనుక తెలుసు. బట్ పర్టికులర్గా దేవదూత మెన్షన్ చేసిన మాట ఈయనే ప్రభువైన క్రీస్తు. గొప్ప మర్మం, గొప్ప మర్మం. 33 సంవత్సరాల వయసున్నప్పుడు, 33.5 సంవత్సరాల వయసున్నప్పుడు పైలట్ అడుగుతున్నాడు, నువ్వు క్రీస్తువా? నువ్వు క్రీస్తువా? అంటే క్రీస్తు అనే మాట ఎంత డెప్త్, లోతైన అనుభవాలతో కూడిన మాటో ప్రభు అడుగుతున్నారు. అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఒక్కొక్క శిష్యుడు, మొన్న నేను అక్కడ సంతలో ఉన్నప్పుడు పలానోళ్ళు అలా అనుకుంటున్నారు బోధకుడా. ఆ మధ్య నేను రచ్చబండ మీదుగా వెళుతూ ఉంటే సొంకపు మెట్టు దగ్గర పలానోళ్ళు అలా అనుకుంటున్నారు. మొన్న నేను పని మీద హెరోదు వాళ్ళ ఇంటి వైపు వెళితే వాళ్ళు ఇంకోటి అనుకుంటున్నారు. అందరూ అనుకోవడం వేరు, మీరేమనుకుంటున్నారు? వెంటనే అందుకున్నాడు పెద్ద ఆయన. అనుకోవడం కొనుక్కోవడం ఏంటండి బాబా? సాక్షాత్తు మీరు పరలోకము నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడు అయిన క్రీస్తువి, క్రీస్తువి, క్రీస్తువి అంటే అదొక డిఫరెంట్ వర్తమానం. అది క్రీస్తు అనే మాట. ఇవాళ రాత్రి రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము గ్రామం బయట సున్నపు రాతి కొండల్లో చలిగాచుకుంటూ గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరులకి దేవదూత చెప్పినట్లుగా ఇవాళ ఈ గుంటూరు పట్టణానికి శివారులో ఉన్న సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మీతో దేవుని సేవకుడిగా ప్రభు చెప్పిస్తూ ఉన్న మాట, మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడు. రక్షణ, రక్షకుడు అంటే రక్షించేవాడు, భక్షకుడు అంటే పీక్కు తినేవాడు అని అర్థం. వెరీ సింపుల్. ఏ ఏ విషయాల్లో ఆయన రక్షణ కలుగు చేస్తారు? యేసుక్రీస్తు పుట్టిన ఆ రోజుల్లోనే కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఆయన చేసిన పనులను బట్టి చూస్తే ఎంత ఉన్నతమైన రక్షకుడో మనకు అర్థమవుతుంది. అప్పుడెప్పుడో ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, ఇర్మియా గ్రంథం 14:8, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, కష్టకాలమందు వాళ్ళకి రక్షకుడా. చాలు. అది కష్టకాలమా, ఆపత్కాలమా, లేకపోతే ఇరుకులో ఉన్నారా, లేకపోతే దుఃఖ సమయమా, ఏ కాలం, మరి ఏ పరిస్థితుల్లో మీరు అట్లాంటి కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారో నాకైతే తెలియదు. కానీ గత వారం 10 రోజులుగా ప్రభు ఇదిగో ఈ రాత్రే ఈ మాటలు చెప్పాలి అని ప్రభు పదే 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 చెప్తా వచ్చారు. ప్రవక్త యొక్క ఆవేదన ఏమిటంటే, కష్టకాలమందు నీవు రక్షకుడుగా ఉండాలి కదా,
నిన్ను నమ్ముకునే బిడ్డలు ఆపత్కాలంలో ఉంటే వాళ్ళకి రక్షకుడిగా ఉండాలి కదా మీరు. నిజమే. ఇవాళ ఆయనను ఆశ్రయించిన బిడ్డలు మనం, ఆయన తప్ప నీవే నా ధైర్యం, నీవే నా సర్వం, నీవే నా గానం, నీవే నా ప్రాణం, నీవే నా ఊపిరి, నీవే నా కాపురి అని ఇన్ని పాటలు పాడుకుంటూ గుండెలు బాదుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ బ్రతుకు జీవుడా అంటూ ఆయన పాదాలు పట్టుకుని ఆయన అడుగుజాడల్లో వెళుతూ ఉంటే, మరి మన కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే పోయే కాలం, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది కూడా మీరేదో కేకేస్తే మనమేదో కేకేస్తే రాలేదు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి అద్వితీయ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారట. కాలము సంపూర్ణమైనప్పుడు. ఏ కాలం? మనుషులందరికీ పోయే కాలం. అందుకే దేవుడి లోకమును ఎంతో ప్రేమించారు కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నాశనానికి సమీపిస్తున్నాడు, నిత్య నరకాగ్నికి నిర్ణయించబడ్డాడు. ఇక నాశనపు గోతిలోకి వెళ్ళిపోయే టైంలో దేవుడు, బాబోయ్ వీళ్ళకి పాపం పండింది, పరిపూర్ణం అయిపోయింది, వెళ్ళిపోతారు వీళ్ళు అని డిజైర్ ఆఫ్ గాడ్, దేవుడి లోకమును ఎంతో, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడట. ఎందుకయ్యా నీకు అంత ప్రేమ అంటే, ఇదిగో ఈ ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నారు, ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదు గనకనే అద్వితీయ కుమారునందు ఎవరు విశ్వాసం ఉంచుతాడో వాడు నశింపక నిత్య జీవము. ఈ ఒక్క వాక్యంలో దేవుని ప్రేమ కనిపిస్తుంది, మన డ్యూటీ ఏమిటో విశ్వాసం కనిపిస్తుంది, మన యొక్క గమ్యం నిరీక్షణ ఏమిటంటే నశింపక ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. యోహాను సువార్త 3:16లో ఈ 3 అనుభవాల్ని మనం చూడగలం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక వాక్యాన్ని కూడా చూపెడతాను. యోహాను సువార్త 4 యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వాక్యం నుంచి నేను చదువుకుంటూ వస్తాను. యోహాను సువార్త 4:40. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున, అంటే యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ బ్రతుకు ఉన్నది ఉన్నట్లుగా ప్రభువు ఆవిష్కరించేసరికి ఆవిడ కొండ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళి, యాకోబు బావి దగ్గర ప్రవక్త ఉన్నాడు, ఉన్నది ఉన్నట్లుగా నా బ్రతుకంతా జాడించి ఆరేసాడు, రండి చూడ్డానికి. వాళ్ళందరూ వెళ్ళారు. కాసేపు అక్కడ డిస్కషన్ జరిగాక ఆ ఊళ్ళో పెద్ద మనుషులు అడిగారు, ఏమండి 2 రోజులు మా ఊళ్ళో సభలు పెడతావా అని. యేసు ప్రభు ఎంత గొప్పోడు, మమ్మల్ని ఎవరైనా 2 రోజులు సభలకు రమ్మంటే ఖాళీ లేదు, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు, ఇక్కడ ఒక పూటే. యేసు ప్రభు 2 రోజులు సభలు పెట్టాడు ఆ ఊళ్ళో. 2 రోజులు సుదీర్ఘంగా ప్రభు సందేశాలు అందించేసరికి అక్కడ జరిగింది ఏంటి? ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు వచ్చి నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విన్నాము గనక
మా మట్టుకు 2 రోజులుగా మేము విన్నాము గనక ఈయన మామూలు రక్షకుడు కాదు, ప్రపంచపు నడిబొడ్డు పాలస్తీనాకి కాదు, బెత్లెహేముకి కాదు, ఒక యూదులకి కాదు, ఏ కులానికి మతానికి వర్గానికి వర్ణానికి కాదు, జగద్రక్షకుడు. ఈయన నిజముగా లోక రక్షకుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవదూత కేవలం నేడు మీ కొరకు రక్షకుడు పుట్టారు అని చెప్పింది. కానీ సుకారు గ్రామస్తులు గుర్తుపట్టింది ఏమిటో తెలుసా? ఈయన కేవలం బెత్లెహేముకో, బెతస్దాకో, యెరూషలేముకో, లేకపోతే ఎర్రగొండపాలెనుకో కాదు, లోకరక్షకుడు. లోకరక్షకుడు. ఇవాళ మీరు నేను మీరు ఎక్కడ పుట్టారు, మేము ఎక్కడ పుట్టాం, కులం మతం వర్గం ప్రాంతం ఎవరు ఎక్కడ పుట్టాం? వాళ్ళ 1000 మంది 1,00,000 మందిగా కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నామంటే ఆయన లోక రక్షకుడు గనకనే, ఆయన రక్షణ భిక్ష మనకు పెట్టారు గనకనే మనం అందరం ఇలా కూర్చున్నాం. మనం ఇక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. తీతు పత్రిక 2:11. తీతు పత్రిక 2:11. సమస్త మనుషులకు చాలు. వర్తమానంలోకి వెళ్ళాక మరలా చెప్తాను. సమస్త మనుషులకు రక్షణకరమైన లేక రక్షణకర్త అయిన, అట్లా అనుకుందాం, సమస్త మనుషులకి, ఆకాశము కింద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి, మరలా చెప్తున్నాను, జాతి కుల మత వర్గ పేద ధనిక ప్రాంత భేదం లేకుండా లోకరక్షకుడు. లోకరక్షకుడు. వర్తమానంలోకి వెళుతున్నాను. ఏ పరిస్థితుల్లో నుంచి మనల్ని రక్షిస్తారు? ఏ పరిస్థితుల్లో నుంచి మనల్ని రక్షిస్తారు? నేను నిన్న ఆదివారం ఒక వర్తమానంలో చెప్తూ, నీతిమంతుడైన యోసేపు అని చెప్తూ, మన దైనందిన జీవితంలో ఏదో ఒకసారి 2 సార్లు కాదు, ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏమనుకుంటాం తెలుసా? నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను ఎంత భక్తిగా ఎంత నీతిగా నిజాయితీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. మరి అలాంటప్పుడు భక్తి ఎందుకు చేయాలి? ఆసాపు అంటాడు కదా, అదిగో భక్తిహీనులు ఎంత బాగున్నారు చూడండి, వాళ్ళకి మరణం అంది ఏ యాతనలు లేవు, వాళ్ళకి పుష్టిగా ఉంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారో కానీ మేమేమో ఆచి తూచి తింటుంటే లేనిపోని జబ్బులు వస్తున్నాయి మాకు అని వాపోతూ ఉంటాం. ఇంకా మనల్ని రెచ్చగొట్టే మాట ఏంటో తెలుసా? మనుషులందరికీ కలుగు సాధారణమైన శ్రమలు తప్ప ఎక్కువ మీకు. మరి అలాంటప్పుడు భక్తి ఎందుకు చేయాలండి? అలాంటప్పుడు ముక్కు మూసుకొని భక్తి ఎందుకు చేయాలి? లోకముద్దనుకొని, పాపముద్దనుకొని, సినిమాలు షికార్లు వద్దుకొని, సనాతనమైన సాంప్రదాయాలు ఆచారాలు ఇవన్నీ వద్దనుకొని ఎందుకు భక్తి చేయాలి? మనుషులందరికీ కలుగు శోధనలు వంటి శోధనలే మీకు కలుగుతాయి అన్నప్పుడు ఎందుకు భక్తి చేయాలి? దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా సూర్యుని ఉదయింపజేసినప్పుడు ఎందుకు భక్తి చేయాలి? ఎందుకు నీతిగా నిష్ఠగా బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? చెప్పాను నేను, సందర్భం చెప్పాను నేను. డిసెంబర్ 11వ తారీఖు గత సోమవారం నేను కావలిలో పెళ్లి చేయడానికి వెళితే మా పెద్దక్క నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ, ఇవాళ బావ చనిపోయిన రోజురా, రేపు కాక ఎల్లుండి పాప చనిపోయిన రోజు, 2 రోజుల తర్వాత ఎబ్బి చనిపోయిన రోజు. సరే, మా తమ్ముడికి వీళ్ళకి కొంచెం సంవత్సరాలు తేడా ఉంది. డిసెంబర్ 11 మా బావ చనిపోయారు. మా అక్క కూతురికి తెలియదు చనిపోయిన సంగతి. దానికి ఆరోగ్యం బాగోదని చెప్పలే, దాచిపెట్టాం సమాచారాన్ని. మరుసటి రోజు ఫోటోకి దండ చూసింది.
దాన్ని చూసిన వెంటనే దానికి స్ట్రైక్ అయింది, మా నాన్న చనిపోయినట్టున్నారు. అక్కడే కుప్పకూలి చచ్చిపోయింది. రెండో రోజు నాకే ఎందుకురా ఇట్లా జరిగింది అంటే ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది. మా అక్క నోరు జారింది, నాకే ఎందుకురా ఇట్లా జరిగింది. యోబు భార్య ఆవిడ నోరు జారింది. చూడండి, 3 కుమార్తెలు 7 కొడుకులు చచ్చిపోయినప్పుడు మౌనంగా ఉంది, ఏం మాట్లాడాల, తట్టుకుంది, గట్టిగుండే. పనివాళ్ళని దాసదాసీల్ని దోచుకెళ్ళిపోయారు, మౌనంగా ఉన్నాయి. ఆస్తంతా పోగొట్టుకున్నారు, మౌనంగా ఉంది. ధాన్యం అంతా దోచుకెళ్ళిపోయారు, మౌనంగానే ఉంది. స్థిర చరాస్తులు అన్నీ పోగొట్టుకున్నాయి, మౌనంగానే ఉంది, ఏం మాట్లాడు. చివరికి తనకున్న ఒకే ఒక ఆధారం బాసట, భర్త. ఉదయం లేచి భర్తను చూసేసరికి భర్త ఒంటి నిండా కురుపులు, గజ్జి ఉంది. ఇక తనకున్న ఒకే ఒక అండ బాసట భర్తే. ఎప్పుడైతే ఆ భర్తకి అనారోగ్యం వచ్చిందో నోరు జారక తప్పలేదు. ఎంతకాలం నీతిగా భక్తిగా బ్రతుకుతావు? భక్తిగా బ్రతికినందువల్ల, నీతిగా బ్రతికినందువల్ల మనకు ఒరిగింది ఏంటంట, ఏం చేశాడు దేవుడు, వదిలిపెట్టు దేవుణ్ణి అంటే. ఏదో ఒక సందర్భంలో కథ మీరందరూ భక్తి కలిగిన వాళ్ళు ఇంకా నోరు జారలా, మరి ఎండల్లో జారుతున్నారేమో కానీ ఇంత భక్తిగా బ్రతుకుతూ ఉంటే, ఎంత నిష్ఠగా బ్రతుకుతూ ఉంటే, ఇంత పవిత్ర నాకేనా ఇట్లాంటివి. దానికి తగ్గట్లు ఏదో అంటారు చూడండి, గోరు చుట్టు మీద రోకటి పోటని. ఇన్ని బాధల్లో మనం ఉంటే మళ్ళీ కొరింథీ పత్రికలు ఏముంది, కంగారు పడమాకండి, మనుషులందరికీ కలిగే శోధనలు మీకు కూడా ఇదొకటి మరలా. మరి అటువంటి భక్తి ఎందుకు చేయాలి? క్రైస్తవ్యానికి ఓ శుభప్రదమైన నిరీక్షణ ఒకటి ఉంది. పరలోక రాజ్యం అనేది, ఇదే క్లైమాక్స్. పరలోక రాజ్యం అనేది సముద్రంలో చేపలు పడుతున్న వలని పోలి ఉందట. వల నిండినప్పుడు, ఇంకా వల నిండినప్పుడట ఆ వలలో చేపల్లో వేరు చేస్తారట. చేసి చెడ్డ వాటిని ఒక దాంట్లో నీతిమంతులు పరలోకంలో చేర్చు. ఇది ఎందుకు నీతిగా భక్తిగా బ్రతకాలంటే, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె అప్పటి వరకు శ్రమలు ఉంటాయి. అది నేను చెప్పొచ్చు. సరే, ఇంత భక్తిగా బతుకుతున్నాం కదా, మనకున్న పరిస్థితులు ఏమిటి? 2000 సంవత్సరాల క్రితమే రక్షకుడు పుట్టుంటే ఇంకా ఏమ్మా నీవు అనుభవిస్తున్న పరిస్థితుల్లో నుంచి ఇంకా ప్రభు రక్షించలేదా? బ్రదర్, నువ్వేదో ఇబ్బందుల్లో అవమానాల్లో ఉంటే ఇంకా ప్రభు రక్షించలేదా? రక్షణ అంటే కేవలం మారు మనసు, పాపక్షమాపణ, నిత్యజీవం వెళ్ళడం అంతే అనుకుంటున్నారా? కొన్ని మాటలు చెప్తాను, అక్కడ జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా శ్రద్ధగా వినండి. పై మాటలే చెప్పి నేను ముగిస్తాను. మరొక్కసారి ఇప్పటికే మీరు ఎంతగానో మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నారు. ఇక ఉన్న కాస్త ఇప్పటికే మీ హృదయాలు కుదుటపడ్డాయి, తెప్పరిల్లాయి ప్రార్థనలో. ఇంకా అడుగున పొడుగున ఏమన్నా ఉంటే ఏమాత్రం దాచుకోమాకండి, ఇక కుమ్మరించేసేయండి ప్రభు సన్నిధిలో. ఈ రాత్రితో యేసు నామములో కుమ్మరించేసేయండి. ఇక రాబోతున్న 2024 మహిమ కలిగిన మంచి రోజులు ప్రభు మన కొరకు దాచిపెట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, ఎందులో నుంచి మనల్ని రక్షిస్తారు అంటే పాపము నుండి. మొదటి మాట, ఫ్రమ్ సిన్. చూద్దామా? మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని మత్తయి సువార్త 1:21.
ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపెను. ఎస్, జస్ట్ మీరు వినండి, ఆ తర్వాత మన యూట్యూబ్లో ఉంటాయి కదా, తర్వాత గుర్తుపెట్టుకుని చూడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదవద్దన్నానా, వినండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనమందరము ఆయన వలన జీవించినట్లు దేవుడు అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకములోనికి పంపెను. ఎప్పుడు పంపారు? కాలము సంపూర్ణమైనప్పుడు. గలతీ పత్రిక 4. కాలము సంపూర్ణమైనప్పుడు. ఎందుకు పంపించారు? పాపము యొక్క క్రియలన్నింటినీ లయపరచుటకే. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. పాపపు క్రియలన్నింటినీ లయపరచుటకై. నేను ఎన్నో వర్తమానాలు చెప్తూ ఐ థింక్ ఒక 5-6 సంవత్సరాల క్రితం హోల్ నైట్లో కూడా చెప్పాను. అబ్రహాం చెప్పడమో, నేను చెప్పడమో, రాజు పార్ష చెప్పడమో కాదు, పేతురు చెప్పడమో, యోహాను చెప్పడమో కాదు, సాక్షాత్తు యేసు క్రీస్తే 3.5 సంవత్సరాల పరిచర్యలో నిర్దేశించబడిన సందర్భాల్లో ప్రభువే చెప్పారు, ఇందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. మొదటి ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు. అందులో ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాను అనుకుంటున్నారు మీరు. చిచ్చి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దానికి పరిసమాప్తి పలకడానికే నేను ఈ లోకానికి వచ్చాను. సరే, ఇవన్నీ ప్రక్కన పెడితే ఇక్కడ యోసేపుతో దేవదూత చెప్తున్నారు. నేను మొన్న కూడా చెప్పాను గత వారం రోజులుగా, అసలు మరియమ్మ తల్లి గర్భవతి అయిన సంగతి యోసేపుకి ఎవరు చెప్పారు? ఎవరు? మరియమ్మ తల్లి చెప్పింది. అది మీకెట్లా తెలుసు? పోయిన ఆదివారం నేను చెప్పా. నాటకాలు వద్దు. పోయిన ఆదివారం నేను చెప్పా. డైరెక్ట్గా మరియమ్మ తల్లే వెళ్ళి చెప్పింది తనకి. అతను నీతిమంతుడు గనక అవమానపరచనొల్లక రహస్యముగా. ఆ 2 కూడా విభజించాను నేను. అవమానపరచడం అంటే ధర్మశాస్త్రంలో ఏమనుంది? ఇట్లాంటి పెచ్చ పనులు చేసిందని ఏం చేయాలో తెలుసా? రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పెద్దవాళ్ళందరి ముందు పంచాయతీ పెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. అది అవమానం. 2, రహస్యంగా అంటే సభ పెట్టి సభలో విడాకుల పత్రం ఎవరో. విడాకులు ఎక్కడిస్తారు? 4 గోడల మధ్యలో నలుగురికే తెలిసేటట్లుగా విడాకుల పత్రం ఇస్తారు. అది రహస్యంగా. బజార్కి పేపర్కి ఇవ్వాలనుకోలేదు అతను. ఆ విషయాలన్నీ చెప్పాను నేను. గమనించండి, మొట్టమొదటిగా దేవదూత చెప్పిన మాట, తన ప్రజలను పాపములో నుంచి రక్షించు. ఎవరు తన ప్రజలు? కనాను స్త్రీ వెంటబడుతుంది, దావీదు కుమారుడా, హలో హలో. కొత్త గొర్రె. ప్రార్థన అంటే దబాయించడం అనుకుంటుంది. ప్రార్థన అంటే దబాయించడం. హలో దావీదు కుమారుడా, హలో. అందరు అవాక్కై చూస్తే, మా అమ్మాయిని కరుణించవా? యేసై పట్టించుకోవాలా? మరలా దావీదు కుమారుడా, హలో, మరలా పట్టించుకోవాలి. ఈవిడి పక్షముగా పేతురు వకాలతో పుచ్చుకొని, పాప పేతురికి జాలి. శిష్య గారు బాధపడుతున్న చూడలేక, బాధకుడా శిష్య గారికి ఏమన్నా ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులో నశించిపోయిన గొర్రెల దగ్గరికి నేను పంపించబడ్డాను కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి. పాప ఈవిడ అడిగింది, అన్నా ఏమన్నాడు బోధకుడు? గొర్రెపిల్లలు అంట. గొర్రెపిల్ల అంటే ఏంటో అనవసరంగా నీకోసం వకాలతో పుచ్చుకున్నాను నేను. కాసేపు చూసింది, అక్కడ ఉన్న సినారియో మొత్తం చూసి, మనం కేకలేయకూడదు అనుకుంటాను, అందరికిలాగా గౌరవంగా వెళ్ళి వందనాలయ్యా అని అడగాలేమోనని. అప్పుడేమనుంది అక్కడ? ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ఇందాక మొక్కల హలో
ఏడే చేపల మార్కెట్లో అరిచినట్టే. ఆయనకు మొక్కి నమస్కరించి, ప్రభువా, అబ్బా ఇందాక ఓవర్ డైలాగ్ లేచింది. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నా కుమార్తెని నాకు సహాయము చేయమని అడిగాను. చూడండి, అప్పటికి ఆవిడకి ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో ఈ చిన్నపిల్లల రొట్టె నా ప్రజల కోసం తీసుకొచ్చాను, అందరి కోసం కాదు. దేవదూత కూడా యోసేపు అదే చెప్పాడు, తన ప్రజలను. మరి వాళ్ళ మీరు నేను జాతి కుల మత వర్గ పేద ఏ భేదం లేకుండా మనమందరం రక్షించబడ్డాము అంటే, ఇందాక చదివాను తీతు పత్రిక 2:11, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమాయను. చప్పళ్ళు కొడుతూ అందుకే వాక్యంలో రాయబడిన మాట, కృపచేత మీరు రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్త ప్రజలకి, సమస్త జనులకు రక్షణకరమైన. అందుకే సుకారు గ్రామస్తులు గుర్తుపట్టారు, ఈయన ఒక ప్రాంతానికి కాదు, ఓ పేటకి ఓ పూటకు కాదు, ఓ ప్రాంతానికి కాదు, లోక రక్షకుడేనా. ఈ రాత్రి దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు ఆలకిస్తున్నారో, ఇంకా నీవు రక్షించబడలేదా, ఇంకా నీవు పాపములోనే ఉన్నావా, ఇంకా నీవు రోత జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా, పండగలు వస్తున్నాయి వెళుతున్నాయి, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి వెళుతున్నాయి, ఇంకా నీవు ప్రభువులోకి రాకుండా, ఆయన అనుగ్రహించే కృప ద్వారా నీవు రక్షించబడకుండా ఎంతకాలం? క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు వచ్చిన మార్గం ఒకటి, వాళ్ళు వచ్చిన మార్గంలో రక్తపాతం ఉంది, వాళ్ళు వచ్చిన మార్గంలో కలతలు ఉన్నాయి, వాళ్ళు వచ్చిన మార్గంలో కన్ఫ్యూషన్ ఉంది. అందుకే దేవదూత అంటారు, మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు, వేరొక్క మార్గంలో మీ ప్రాంతానికి. అందుకే క్రిస్మస్కి ఎక్స్మస్ అనే పేరు పెట్టారు. వేరొక్క మార్గంలో వెళ్ళండి, వచ్చిన మార్గంలోని తిరుగు ప్రయాణం అయితే యాక్సిడెంట్ అయిపోతారు, జాగ్రత్త. యోహాను సువార్త 3:17 వాక్యం. యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతం కాదా ఇది? అద్భుతం కాదా? దేవుడు యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించారట? తీర్పు తీర్చడానికి కాదు, తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి. ప్రపంచంలో బోలెడన్ని మత గ్రంథాలు ఉన్నాయి. ఎవరి మతానికి వాళ్ళ మతానికి సంబంధించిన సంస్కరణలకు సంబంధించిన మతపు సూక్తులు ఉంటాయి. ప్రతి మత గ్రంథంలో చెప్పబడిన మాట దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రమే సాక్షాత్తు మత్తయి సువార్త 9లో మత్తయి కోసం మాట్లాడేటప్పుడు ప్రభు అంటారు, నేను పాపులను పిలవ వచ్చితిని గాని తిమోతి పత్రికలు పౌలు ఏమంటారు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఇంకా మీలో ఎవరైనా రక్షించబడకపోతే, ఇంకా ఒకవేళ మీరు పాపంలోనే ఉంటే, యేసు క్రీస్తు ఈ లోకంలో పుట్టిన ఆ ఉద్దేశాన్ని, అభీష్టాన్ని మీరు గుర్తుపట్టాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వరకు. 1 John chapter 1:7 right up to 9. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి, ఎంత ఘోర పాపినైనా
క్షమించుటకు సిద్ధమై ఉన్న మనస్సు కలిగిన, కృపా కనికరము కలిగిన వాడు మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు. అందుకే వాక్యం అంటుంది, మీరు కృపచేత రక్షించబడ్డారు, మీరు కృపచేత రక్షించబడతారు. ఆ కృప 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమైంది. ఇంకా ఆ కృపని నీవు పొందకపోతే, ఆ కృప ద్వారా నీవు రక్షించబడకపోతే, పాపములో నుంచి విమోచింపబడకపోతే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఒకటి, పాపము నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు, ఫ్రమ్ సిన్. 2, ఫ్రమ్ సిక్నెస్, వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాడు. వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి అంటాం. వాళ్ళు ఎంతవరకు రక్షిస్తారు, వాళ్ళు ఎంతవరకు మనల్ని కాపాడుతారు అంటే నో గ్యారంటీ. వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, అదేదో చెప్తారండి, మై 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 లెవెల్ బెస్ట్ ఏదో అంటారు, ఏంటిది, అదేలే, మనకు ఇంగ్లీష్ పెద్దగా రాదు కదా, అందుకని జస్ట్ ఐ ట్రైడ్ మై లెవెల్ కాకపోతే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టచ్చు కదా, లెవెల్ బెస్ట్ అనకపోతే. కానీ యేసయ్య ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని జబ్బా వెళ్ళవమ్మా, ఏదో చిన్న, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా కిటికీలు కిటికీలు కాదు సార్, ఇది ఇటు మార్చండి సార్ అన్నామనుకో, ఏమిటి ఏదో జలుబుకి దగ్గుకి ఏదో ఇవ్వమంటే ఇస్తాను, కానీ ఆ చూర్ణం పౌడరు ఏకంగా గుడికాయ తీసి ఇక్కడ పెట్టి ఇక్కడ పోవమ్మా అంటాడు. ఎందుకంటే చేత కాదు, మన యేసయ్య చేత కాని వాడి కాదు. ప్రభు ఎవరో తెలుసా? సర్వరోగ నివారణ కలుగు చేసే దేవుడు. హల్లెలూయా. వ్యాధుల నుండి రక్షించే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు. చదువుదాం మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17. సాయంకాలం అయినప్పుడు, మత్తయి సువార్త 8:16-17. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి, అనేక దయ్యములు, మామూలు దయ్యాలు కాదు, శంకిని, డాకిని, బోకిని, ఇంకా రక్త పిశాచి, కాటేరు, గీటేరు, మొత్తం అనేక దయ్యములను, ఏ దయ్యమైనా సరే, చాంద్ర రోగము, విరోచనాలు, రక్తహీనత, చాంద్ర రోగము, ఇంకా ఇవన్నీ పాత రోగాలు, కొత్త రోగాలు, చికెన్ గునియా, మటన్ గిరియా, ఇంకా కరోనా, తల్లి కరోనా, పిల్ల కరోనా, కోడల కరోనా, వాటికి కూడా మీ పేర్లు పెట్టారు చూడండి, తల్లి కరోనా, పిల్ల కరోనా అని. ఈ తుఫాన్లు కూడా ఈ ఆడవాళ్ళ పేర్లు పెడతారు, ఎందుకంటే నాశనానికి. పెట్టిన వాళ్ళు నన్నంటే ఎట్లా, లైలా, మజ్ను, ఐశ్వర్య అట్లా ఇవే పెడుతున్నారు చూడండి. ఎన్ని రోగాలు ఇప్పుడు ప్రస్తుతం. JN1 అమ్మా, JN1 మాస్కులు ధరించాలంటది, మామూలు మాస్కులు కాదంట, దుబాయ్ దుప్పటితో గుట్టు పెట్టుకోవాలంట, ఊపిరాడకి సావటాకి. మరి మాస్కుల్లో కూడా మన వెరైటీ చెప్తున్నారు, అన్ని వాళ్ళే చెప్తారు, మనం బతకనిచ్చి చంపేటట్లేరు. కావాలని ఈ క్రిస్మస్ని ఎలాగైనా చెడదొప్పుదామని, ఎట్లాగైనా చెడగొట్టాలని ప్లాను. డిసెంబర్ వచ్చిందంటే చాలు పక్కా ప్రణాళికలో ఉంటుంది ఒక బ్యాచ్. మీరేం కంగారు పడమాకండి, 3 కజ్జికాయలు 4 అరుసులు తిని దెబ్బకు పోతుంది. కాకపోతే జంతికలు కొంచెం వాము ఎక్కువేయండి అంతే, పీడ పోతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా, అంతే. అనేక దయ్యాలను తెచ్చారు, అనేక మంది రోగాలను తెచ్చారు, అనేక మందిని పట్టుకొచ్చారు. ఏ ఒక్కరిని కూడా యేసు ప్రభు నా వల్ల కాదు, నాకు చేత కాదు, తర్వాత రమ్మన్నాడా? శిష్యులకు చేత కాలేదు.
యేసు ప్రభు రూపాంతరపు కొండ మీద ప్రార్థనకి వెళ్ళుంటే 3 సేవకులు తీసుకెళ్ళి మిగతా 90 ఉన్నారు కిందే. ఆ తండ్రి చెట్టు అంత ఎదిగిన కొడుకు జస్ట్ మోర్సల్ జబ్బు బాగు చేయడం ప్రార్థన చేయడానికి తీసుకొస్తే వాళ్ళకి కాదు. మరుసటి రోజు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు అతను, నిన్న తీసుకొచ్చానండి నేను, మీ శిష్యులకి చేత కాలేదు. అంటే చేతగాని శిష్యుల్ని ఎంటబెట్టుకు తిరుగుతున్నావు నువ్వు అన్నట్లుగా. మీకేమైనా చేతనైతే ప్రభు అన్నారు, నాకు చేతనవడం ఏంటండి బాబాయ్, విశ్వసించడం నమ్మడం నీకు చేతనైతే ఇప్పుడే నా దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడే దైవ శక్తి నిన్ను కమ్ముతుంది. ఇప్పుడే నా ప్రభు వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ప్రభావం మీలో ప్రసరించునుగాక. హల్లెలూయా. శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. వ్యాధుల బలంలో నుంచి విడిపించే గొప్ప దేవుడు. ఎందుకు విడిపించగలడు? తోటి మనుషులు ఉన్నారు అంటే ఆస్తులు పంచుకుంటారు, సంతోషాన్ని పంచుకుంటారు, బాధను పంచుకుంటారు, ఇంకోటి పంచుకుంటారు, అన్నీ పంచుకుంటారు. రోగాన్ని మాత్రమే పంచుకోలేరు. రోగాన్ని మాత్రమే. ఉదాహరణ, భయంకరమైన తలపోటు ఉంది. భయంకరమైన తలపోటు. కొంతమంది ఉంటారు నిజంగా పాపం వాళ్ళకి క్షమించాలి, తెలియక అడుగుతారు. భర్త తలపోటుతో అల్లాడిపోతుంటే భర్తకి ఏదైనా కాఫీ తీసుకొచ్చి ఇచ్చి దగ్గర కూర్చొని ఏదన్నా అదేదో ఉంటుంది కదా, అటు రాస్తారు జండు బామ్ ఎక్కడ అదేనా లైఫ్ బాయ్ ఎక్కడుందో అది. సరే దగ్గర కూర్చొని జండు బామ్ కంటే మీ మాట మామూలు పవర్ అక్క నీ మాటతో గోడే కట్టేస్తావు. అట్లా భర్తకి దగ్గర కూర్చొని ఏదో కొంచెం హలించే మాట లేదు చెప్తాడు, తలనొప్పి ఎగిరిపోద్ది. ఆహా ఎట్లుంది బాగా అంటే ఎట్లా బాగా తలపోడు, అది ఎట్లా బాగా తలపోడు. భర్త అన్నాడు, సుత్తితో కొట్టినట్టుకుందంటే మీరున్నారే మామూలు దీపి పొడుస్తారా మీరా? ఇక భర్త బాగా అంటే బాగానా? ఇక భర్త ఓపిక చేసుకొని ఇట్లా భార్యలు తీసుకొని ఎక్కడికండి గోడ దగ్గరికి తీసుకెళ్ళి ఎట్లుంది ఈ దుబ్బది చెప్తే నీకు అర్థం కాదంటే పాసిమోహన్ దానా పద్దాక ఎట్లుంది హౌ హీ కెన్ ఎక్స్ప్రెస్ అండి. ప్రెజర్ ఆడికి తెలుసు. స్తోత్రం చెప్పు గట్టిగా. మనుషులు ఉన్నారంటే ఏవైనా పంచుకోగలరు, రోగాన్ని మాత్రం పంచుకోలేరు. తలపోటుగా ఉంది బాగానా 100%, 100% ఓపెన్ చేయి, 20% నాకు ఎట్లిస్తారు? నటించేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇవ్వండి ప్లీజ్, ఆడేది ఇచ్చినట్టుకి ఇస్తే అబ్బా అంత వద్దు, నువ్వు 40% చేస్తున్నావు, వద్దు. నటన కదా ఇది. యెషయా గ్రంథంలో ఏముందో తెలుసా? ఆయన మన రోగములను భరించెను. యేసు క్రీస్తు మన రోగాలను కూడా భరించారట. అందుచేతనే యేసు ప్రభు సమస్త రోగాన్ని బాగు చేయగలిగిన రక్షకుడు, ఆరోగ్య ప్రదాత. ఒకవేళ మీరు ఎవరైనా మరణకరమైన వ్యాధులున్నా సరే, ఒకవేళ మీకు సంబంధించిన వాళ్ళు మరణ పడకలో ఎండ్ల దగ్గర ఉన్నా సరే, మరి కొద్దిసేపట్లో నేను వర్తమానం ముగిస్తాను. ఒక్కొక్క పాయింట్ సేవకులు లీడ్ చేసేటప్పుడు వాళ్ళ పేరు చెప్పి ప్రార్థన చేయండి. ఈ రాత్రి నా తండ్రి తన వాక్కు పంపి వారిని బాగు చేయునుగాక, వ్యాధులలో నుంచి రోగాలలో నుంచి విడిపించునుగాక, రక్షించునుగాక, దీర్ఘాయువుతో నింపునుగాక. మొదటిది ఫ్రమ్ సిన్, 2 ఫ్రమ్ సిక్నెస్, 3వ మాట
శాపము నుండి రక్షిస్తాడు. శాపము నుండి రక్షిస్తాడు. ఫ్రమ్ స్కాత్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. మీరు ఒక్కొక్క మాట క్షుణ్ణంగా మనసు పెట్టి చదివితేనే ఇందులో ఉన్న ఆత్మీయ కోణం మనకు అర్థమవుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాలు చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు. చెప్పండి అన్యజనులు ఎవరు? చెప్పండి, మనమే. అన్యజనులు ఎవరు? ఒకప్పుడు మనం అందరమే అన్యజనులమే. యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం? స్వజనుల కోసం. ఈ మాట పలకండి. యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం? స్వజనులు ఆయన్ని తిరస్కరిస్తే అన్యజనులమైన మనం ఆయన్ని స్వీకరించాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై హల్లెలూయా. యేసుక్రీస్తు మన కోసమే శాపమై, యేసుక్రీస్తు మన కోసమే శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇక మనం చదివితే మ్రాను మీద వేలాడిన ప్రతివాడు తలలు పైకెత్తండి. శాప విముక్తిని కలుగు చేయడానికి క్రీస్తు దిగొచ్చాడు ఈ లోకానికి. ఎందుకు దిగొచ్చాడు? శాపం అనే మాట ధర్మశాస్త్రం కదా. మరి ధర్మశాస్త్రం మనకెట్లా వర్తిస్తుంది? అదిగో మత్తయి సువార్త 5:6 అన్నానా, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని పాటించి ధర్మశాస్త్రాన్ని సిలువలో మేకులతో బంధించేశాడు ఆయన. ఇప్పుడు మనం గమనించాల్సింది, అన్యజనులందరికీ అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఒకవేళ మీ నోటితో మీరే నాకు శాపం అండి, నాకు శాపం, గత జన్మలో ఏం పాపం చేసుకున్నాను, శాపం. కొంతమంది ఉంటారు, తెలిసి అంటారో తెలియక అంటారు. గత జన్మలో చేసిన పాపాలు సరిదిద్దుకోవడానికి దేవుడు మరొక జన్మిచ్చి ఆ మరొక జన్మలో కుక్కగాను నక్కగాను పుట్టిస్తాడంట. చెప్పండి, మనిషిగా ఉన్నప్పుడే బాగా బతకలేనోడు ఈ మనిషి జన్మలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు పలికి కుక్క బాగు చేసుకుంటాడాడు? కుక్క బాగు చేస్తుందండి? కుక్క పిక్కల బక్కు పట్టుకు లాక్కుని ఏందో తప్ప బాగు చేస్తుంది? అది ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఎవరు చేసిన శాపమో, పాపమో, పాపం కదా శాపం తెలుసు కదా. 10 ఏళ్ల వయసు నుంచి 17 ఏళ్ల వయసు వరకు 7 సంవత్సరాలు నెల్లూరు నడి బజార్లలో రక్తం వాంతి చేసుకుంటూ, ఇంటికి వెళ్ళడం తెలియక, ఇల్లు ఎక్కడో మర్చిపోయి మతి స్థిమితం లేక నెల్లూరు నడి బజార్లో రోడ్లంబడి తిరుగుతూ ఆకలైనప్పుడు అడుక్కు తినడం చేతగాక, హోటల్ దగ్గరికి వెళితే వాళ్ళు కుక్కని గెంటేసినట్టు గెంటేస్తే అక్కడ పడిన ఎంగిలి ఇస్తర్లో ఎంగిలి మెతుకులు తింటూ, ఓ ప్రక్కన పందులు కుక్కలు వచ్చి మరలా ఆ ఎంగిళ్ళ ఇస్తర్లో నోరు పెడుతుంటే, ఇది యేసన్న గారి దయనీయమైన స్థితి. సమర్పణ సీడీలో చూస్తాం. అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు ఏమంటారు? ఈ శాపం, వీడికి ఏదో శాపం, కర్మ, వీడి కర్మ. వాళ్ళ తాత ముత్తాతలు మేకపోతులు రక్తం కొరికి తాగేసేవాళ్ళు పూనకం వచ్చినప్పుడు. ఆ తిరణాలు జరిగేటప్పుడు, జాతరలు జరిగేటప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు మేకపోతులు కొరికేసి రక్తం తాగి ఓ పూనకం వచ్చినట్టు ఊగేవాళ్ళు. వాళ్ళ తాత శాపం, వాళ్ళు చేసిన పాపం, ఈ శాపం, 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 కర్మకాండ, కర్మ. మేబీ అట్లాంటి మీరు ఒకవేళ నమ్ముతున్నారా? సరే, నమ్మినా ఈ రాత్రి
ఒక ముగింపు యేసు నామములో, ఒక ముగింపు యేసు నామములో. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు. నువ్వు ప్రేమించలేదు. మొదట నువ్వు ప్రేమించలేదు నా ప్రభువుని, ఆయనే నిన్ను ప్రేమించాడు. ద్వితీయోపదేశకాండం 23:5 మధ్య భాగం చదువుదామా? ద్వితీయోపదేశకాండం 23:5 వాక్యం మధ్యలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మనం ప్రేమించలా, ఆయనే ప్రేమించాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించారు గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును, ఏ శాపము? ఇగో 4-5 తరాలుగా వెంటాడిందా? ఓ 2 తరాలుగా వెంటాడిందా? లేకపోతే కొత్తగా నీలోనే స్టార్ట్ అయింది శాపం? యేసు నామములో ఈ రాత్రి శాప విముక్తి కలుగునుగాక. యేసు నామములో ఆశీర్వాదం కలుగునుగాక. యేసు నామములో ఆశీర్వాదం కలుగునుగాక. యేసు నామములో ఆశీర్వాదం కలుగునుగాక. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శాపం తొలగిపోవునుగాక. చేతబడి శక్తులు లయమైపోవునుగాక. మంత్ర శక్తులు లయమైపోవునుగాక. అది ఏదైనా సరే మిమ్మల్ని వెంటాడుతున్న కీడు, శాపం, చేతబడులు యేసు నామములో తొలగిపోవునుగాక. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలన్నీ అన్యజనులమైన మనకు ప్రాప్తించునుగాక, ప్రాప్తించునుగాక. ఒకప్పుడు మనము నియమ నిబంధనలు లేని ప్రజలమి, వాగ్దానాలు లేని ప్రజలమి, అసలు ఈ లోకమందు దేవుడు ఎవరో తెలియని ప్రజలమి. ఇవాళ యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ధన్యకరమైన జీవితాన్ని ప్రభు ఇచ్చారు. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? శాపము, చేతబళ్ళు, ఇంకేంటయ్యా? ఇంకేంటి? మంత్రాలా, తంత్రాలు, ఇంకా చెప్పండి. ఇంకేమైనా కొత్త ఉంటే కాటికాపురా. అది ఏదైనా సరే యేసు నామములో ఈ రాత్రితో పటాపంచులు అయిపోవడం, కాలిపోవునుగా కేస్తున్నాం, తొలగిపోవునుగా కేస్తున్నాం. మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి కదా యేసుక్రీస్తు లోకానికి శాపగ్రస్తుడిగా దిగొచ్చింది. శపించబడిన మ్రాను మీద వేలాడిన సిలువ మీద వేలాడిన ప్రతి ఒక్కడు ఆయన శాపగ్రస్తుడు అంటారు. యేసు ప్రభు శాపగ్రస్తుడా? కాదే. మన కోసం కదా సొగసైన స్వరూపమైన లేకుండా కురుపిగా మారింది. మనం ఇష్టపడడానికి ఆయనలో ఏమీ లేకుండా పోయింది కదా. ఇంకా ఒకవేళ సందేహాలు, శాపము, చేతబళ్ళు, మంత్రశక్తులు, ఇంకా చిల్లంగితనం, బాణామతి ఇట్లాంటి నమ్ముతున్నారా? ఈ రాత్రి విశ్వసించండి, మీకు రక్షకుడు పుట్టున్నాడు. రక్షకుడు పుట్టున్నాడు. శాపములో నుండి నిన్ను విడిపించి రక్షించే రక్షకుడున్నాడు. నీవు తలంచిన ప్రతి క్షణం రక్షకుడు నీ ప్రక్కనే ఉంటాడు. యేసునామములో. 4వ మాట, అవమానము నుండి రక్షిస్తాడు. అవమానము నుండి రక్షిస్తాడు. ఫ్రమ్ షేమ్, ఫ్రమ్ షేమ్. లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయం 24వ వాక్యం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు. చాలు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు. అదే లూకాసు సువార్త 1వ అధ్యాయం 48 నుంచి 52 వరకు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు.
ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరములు ఉంటుంది. ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ఇక్కడ ఉండాల్సిన మాట, ఎవరైతే సమాజంలో అణచివేయబడుతూ అవమానింపబడుతూ ఉన్నారో, తిరస్కరింపబడి ఉన్నారో, ప్రజలందరూ తోలనాడి మాట్లాడుతున్నారో, వాళ్ళని అవమానములో నుంచి విడిపించి సింహాసనం మీద కూర్చోనిస్తాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట చదువుకున్న వాక్యమేమో లిటరల్గా ఎలిజబెత్, అందరూ ఎలిజబెత్ని గొడ్రాలు 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 అంటున్నారు. మరియమ్మ తల్లితో దేవదూత మాట్లాడేటప్పుడు వస్తే దేవదూత మరియమ్మ తల్లితో మాట్లాడేటప్పుడు మీ బంధువు అయిన ఎలిజబెత్ని అందరూ గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు. ఇక మీద గొడ్రాలు అని అనబడక, గొడ్రాలు అని అనబడక అవమానం. మనం ఆరాధిస్తూ ఉన్న రక్షకుడు ఎవరో తెలుసా? నమ్ముకున్న వాళ్ళని ఏమాత్రం అవమానానికి అప్పగించేవాడు కాదు. మరి ఏం చేస్తాడండి? జస్ట్ అవమానం కొట్టేస్తాడా? నో, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను కలుగు చేయునుగా. స్తోత్రం చెప్పు గట్టిగా. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత కలుగునుగాక. ఇది నిజంగా ఎలిజబెత్కి సంతానం లేదు గనక, దశాబ్దాలు దాటిపోతున్న సంతానం లేదు గనక ఆవిడ్ని అవమానపరుస్తున్నారంటే అర్థం ఉంది. ఇప్పుడు మరియమ్మ తల్లిని అందరూ తోలనాడి మాట్లాడుతున్నారు. ఇదే అవమానం అంటారు. చెప్తా, అపార్థములతో కూడిన అవమానాలు, అపార్థములతో కూడిన అవమానం. ఇది తట్టుకోగలమా? అప్పుడే బాధ. నేను పరిశుద్ధ ఆత్మల ద్వారా కదా గర్భం ధరించింది, చెప్పిన అర్థం చేసుకోరేంటి వీళ్ళు? కొంతలో కొంత ఊరటేంతో తెలుసా? మా ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. బయటకు వస్తే థింక్ చేయండి, మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని అవమానపరిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎదటి వాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకుంటున్నారు, ఎదటి వాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకుంటున్నారు. అపార్థం అపార్థం అపార్థం. మనం ఏది చేసినా వాళ్ళ దృష్టికి అపార్థమే. ఒక్కసారి అనుమానంతో అపార్థం చేసుకోవడం మొదలు పెడితే జీవితంలో ఎదటి వ్యక్తి నీకు అర్థం కాడు. ఒక్కసారి గనక అపార్థం చేసుకోవడం ప్రారంభిస్తే, అనుమానపడితే, ఇక జీవితంలో ఎదటి వ్యక్తి నీకు అర్థం కాడు. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదటి వాళ్ళని అంచనా వేసి తోలనాడి అవమానపరచకూడదు. ఎలీషా ఎరికో గ్రామానికి వెళితే అద్భుతం కాదా? ఉప్పు వేసిన వెంటనే ఓట బాగుపడింది. సెలయేరులై పారుతూ ఉన్నాయి. మారా నీళ్లు కాస్త మధురంగా మార్చబడ్డాయి. ఒక అద్భుతం. దైవజనుడు అటు వెళ్తుంటే ఊళ్ళో చులాయి కుర్రాళ్ళు అంటారు, పోరంబొక్క కుర్రాళ్ళు అంటారు, బోడివాడా ఎక్కిపోమ్ము బోడివాడా అని అపహసించి అవమానించారట. అంటే ఒక సేవకుడు అని లేదు, ఒక భక్తి అని లేదు, ఒక పాస్టర్ అని లేదు, ఒక అద్భుతాలు చేసిన దైవజనుడు కదా, ఆ సేవకుడు మనం ఎట్లా ఎంత మాట అంటే అంత మాట. అవమానం. అపార్థాలతో కూడిన అవమానం. ఎలీషా రోజుల్లోనే శిష్యులందరూ ఎలీషా దగ్గరకు వచ్చి, స్థలం ఇరుగ్గా ఉంది కదండి, ఇంకొక స్థలం అక్కడ ప్రారంభిద్దామంటే ఎలీషా ప్రార్థన చేసి చేయమన్నాడు.
దైవజనుడు పర్మిషన్ ఇచ్చాడంటే దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. వాళ్ళు అన్నారు, మీరు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుందండి. ఎలీషా వెళ్ళారు, నాయనా మీ బిడ్డలు చేస్తూ ఉన్న పని జయప్రదంగా జరిగించండి, ఆద్యంతం మీ ఆలోచన చేత నడిపించండి, ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అపాయము కీడు కలగకుండా సమస్తము ఈ పని ముగించేంత వరకు బాహువు తోడుగా ఉంచను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఓకే, వాళ్ళు అన్నారు, కూర్చోండి, మీ సమక్షంలోనే మేము పనిచేయాలని ఆశపడుతున్నాం. ఎంత గొప్ప దైవజనుడో చూడండి. ఎలీషా అక్కడ కూర్చొని ఉన్నాడు, ప్రార్థన చేసి ప్రారంభించాడు. ఆయన ముందే, ప్రార్థన చేసిన సేవకుడి ముందే ఒక అనర్థం జరిగింది. అక్కడ అనర్థం సంగతి దేవుడిరుగు. మిగతా వాళ్ళందరూ ఆడొచ్చి చెప్తున్నాడు, ఏలినవాడా ఆ గొడ్డల్ని కూడా నేను అరువు తెచ్చుకున్నానండి. తనతో అప్పటి వరకు పనిచేసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమి నాటకాలు ఆడేవరా, అది నీదే అనుకున్నావురా మేము, ఏం బిల్డప్ ఇచ్చేవరా దాన్ని పట్టుకొని. అవమానం కదా జాన్, అరే నీదే అనుకున్నాం మేము. అది చాలా సందర్భాల్లో మనం చేతిలో డిగ్రీ పట్టాలు పట్టుకెళ్తూ ఉంటే అందరూ అనుకుంటుంటారు, ఐఏఎస్ చదివాడేమో, ఐపీఎస్ చదివాడేమో. ఏం చదివేవి ఇంతకీ? నేను 10th క్లాస్ అండి. 10th? ఓహో, దీనికే 25 లక్షలు లోన్ కోసం వెళ్ళావు నువ్వు. చదివింది 10th, వీడికి ఎంత కావాలంటే లోను 10 కోట్ల. ఈ ఆడవాళ్ళకి ఆశకి అద్దుండదు. మేము సరదాగా అడిగినా 10 కోట్లు చెప్పాడువేనా? ఏం చేసుకుంటాము 10 కోట్లు? అట్లా అవమానం, అపార్థం. అందరం రే, అరే గొడ్డలు ఎంతరా? 150 రూపాయలు. సొంత గొడ్డలు కూడా ఓ ఊపుకుంటూ వచ్చామంటారు. నువ్వా ఏం బతుకురానిదే? అందరూ అవమానం. దేవుడు ఒక అద్భుతం చేశాడు అక్కడ. ఎలీషా చేయలేదు అద్భుతం, ఎలీషా చేయలేదు. నువ్వు ఆ కొమ్మ తీసుకొచ్చుకో, నువ్వే అక్కడ. ఏ చేత్తో అయితే దైవాశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడో ఆ చేత్తోని నువ్వే చెయ్యి. విశ్వాసపు క్రియ జరగాలి. ఏమంటే అది పాపిష్టి చేతులు, మీ చేతులు పెట్టండి. ఎందుకు? నువ్వు చెయ్యి. అతనే వెళ్ళి కొమ్మేశాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే, ఎలీషా ప్రార్థన చేశాడు, ఎలీషా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి ఏమంటారు తెలుసా? అన్న నా కోసం కూడా ప్రార్థన చేయన్నా. ఇందాక నువ్వే కదరా తిట్టింది, నువ్వు నన్ను ఇందాక నువ్వే కదరా, ఏం డ్రామాలు వేసేవరా, ఏం వేషధారు రానింది నువ్వే కదరా, బుద్ధికి గడ్డి తినేది అన్నాను లేనా. దేవుడు నీకు తోడై ఉన్నాడన్నా. అన్న దేవుడు నా కుటుంబం కోసం ప్రార్థన. నాకు కూడా ఇంట్లో కొంచెం అవమానానికి ప్రతిగా ఏ మనుషులైతే దూషించారో అక్కడే అవమానం. మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుకునే చోట ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకొని అవమానిస్తూ దూషిస్తున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని అభిమానించేటట్లుగా రక్షకుడు కార్యాలు జరిగించునుగాక. అపార్థముతో కూడిన అవమానాలు తొలగిపోవునుగాక. అవమానము, నింద దొర్లించబడునుగాక. రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుని గుండెల్లో ప్రతిష్ఠించు యేసు నామములో. హల్లెలూయా. ఎక్కడైతే అవమానించబడి దూషించబడ్డారో అక్కడే తలెత్తుకునేటట్లు. 34వ కీర్తన 5వ వాక్యం. 34వ కీర్తన 5వ వాక్యం. వారు ఆయన తట్టు చూడాలి. ఎవరు తట్టు? ఎవరాయన? దేవుడు కాదు, రక్షకుడు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి మాట్లాడాలి. బూదిగంత నివాసులారా నా వైపు చూసి. ఏ రక్షణ? అవమానాల్లో నుంచి, నిందల్లో నుంచి రక్షించబడి అభిమానించబడాలి. వారు రక్షకుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. వారికి వెలుగు కలిగెను. వారు ముఖములకెన్నడూ లజ్జింపకపోవునుగాక. చెప్పండి, నా జనులు ఇక ఎన్నటికీ
ఈ 2023వ సంవత్సరం వరకు మీరు అవమానపడుతూ వాళ్ళు వీళ్ళు అపార్థముతో కూడిన అవమానాలు నిందలు వేస్తూ వచ్చారేమో, యేసు నామముల నిందల అవమానాలు దొర్లించబడునుగాక. 2024 సర్వోత్తమమైన మంచి రోజులు ప్రభు మనకు దయచేయుడు గాక. 3వ కీర్తన 3వ వాక్యం. 3వ కీర్తన 3వ వాక్యం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. వెలుగెత్తి నేను యెహోవాకు ఎలుగెత్తి ఎందుకు లేక నా కన్న కొడుకు దేవా దేవా. ఈ 3వ కీర్తన అబ్షాలోమును గురించి రాశాడు దావీదు. 3వ కీర్తన అబ్షాలోము మనసులో పెట్టుకొని రాసిన కీర్తన ఇది. నా కన్న కొడుకు నన్ను ఏం చేశాడు తెలుసా? తల దించుకునేటట్టు కాదు, తల కప్పుకొని సబ్జెక్టులో లేకుండా నిద్ర మొహాలను అంటున్నారు. నా కన్న కొడుకు నన్ను తల ముసుకేసుకొని ఏడుస్తూ తల కప్పుకొని ఎక్కెళ్ళాం మేము కొండపైకి. నా కన్న కొడుకు చేసిన ఘనకార్యం అది. నా కన్న కొడుకు చేసిన ఘాతకం అది. నా కన్న కొడుకు నన్ను తల దించుకునేటట్టు తల ముసుకేసుకొని ఏడుస్తూ ఎక్కులు పెట్టు ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయాడు, కొండకి వెళ్ళిపోయాడు. నా కన్న కొడుకు నాకు చేసిన పని అది. నువ్వు నా తలెత్తువాడు నాయన, నువ్వు నా రక్షకుడు ప్రభువా. చెప్పండి, ఇప్పుడు మన ఫ్యామిలీలోకి వస్తాం. కొడుకైతే తండ్రి నాడు చేశాడు, తండ్రి కొడుకు నాడు చేయగలడా? వాడు ఎంత వెధవైనా సరే. ఈడు అబ్షాలోము గాడు, ఈడు మగ ఆడగానే చక్రాయిపాలు మోడీడు జొలపాలు పెంచుకు తిరుగుతూ ఉంటాడు. వీడు అహీతోఫేలుతో కలిసి దేశద్రోహులతో కలిసి కన్న తండ్రి మీద కుట్ర చేస్తే యుద్ధానికి వెళ్ళేటప్పుడు జనాన్ని సమీకరించి దావీదు ఏమని అడుగుతున్నాడు తెలుసా? చేతులు జోడించుతున్నాను, నా కుమారుడైన అబ్షాలోము పట్ల కనికరం చూపుండర్రా, నా కొడుకు అబ్షాలోము పట్ల కనికరం చూపుండర్రా. యుద్ధం అయిపోయిన తర్వాత ఒకడు వచ్చాడు, జయము జయము అంట. నా కుమారుడైన అబ్షాలోము ఎట్లున్నాడు తెలియదండి. చెప్ప జయ హో జయ హో. నా కుమారుడైన అబ్షాలోము ఎట్లున్నాడు తెలదండి. ఎవడో కేకేస్తుంటే జయము జయము, నేను వచ్చాను మధ్యలో అన్నాడు. ఇంకోడు వచ్చాడు, జయము జయము. నా కొడుకు అబ్షాలోము ఎట్లున్నాడు? వీడి కొంచెం తెలియగలిగినోడు. ఎట్లున్నాడంటే ఏం చెప్తామండి, శత్రువులందరికీ ఏ గతి పట్టిందో ఇకంతే. బట్టలు చించుకొని, నా కుమారుడా అబ్షాలోమా, నీకు మారుగా నేను చచ్చిపోతే ఎంత బాగుండేదిరా. గుండెలు బాదుకుంటూ 7 రోజులు అడ్మినిస్ట్రేషన్ గాలి కొదిలేసి గదిలోంచి బయటకు రాకుండా కూర్చున్నాడు. తండ్రి అయితే అట్లా అవమానపరుస్తాడు. ఉంటారు పండిత పుత్ర పరమ. నోవాహు కొడుకు ఒకడు, ఇదిగో ఈ కొడుకు ఒకడు, ఇట్లా కొడుకులు ఉంటారు. కానీ దావీదు అంటారు, నువ్వు మాత్రం నాకు తల్లి అయితే. ఒకవేళ మీ నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అవమానపరిచి ఏదైనా చేశారేమో, విశ్వసించండి, రాబోతున్న 2024 తలెత్తుకునేటట్లుగా అతిశయాస్పదంగా ప్రభు నడిపించబోతుంది. ఉంటారు కొంతమంది తండ్రులు కూడా ఉంటారు, ఆ క్షణం వరకు కొడుకుని అందలం ఎక్కించి ఉంటాడు. ఒక్కొక్క తండ్రి ఉంటాడు, ఆ క్షణం వరకు కొడుకుని అందలం ఎక్కించి సమాజాన్ని సంతోషపరుద్దామని అగాధంలో తోసి వెళ్ళిపోయే తండ్రులు కూడా ఉంటారు. సమాజంలో ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. కానీ దేవుడు ఒక్కడే మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నా జనులకి ఎన్నటికీ
సిగ్గునందరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని చెప్పాను? 5వ మాట. దుఃఖము నుండి రక్షిస్తాడు. ఫ్రమ్ సారో. యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఒక మాట చెప్తున్నాను, నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు. ఆ రక్షకుడు ఏం చేస్తారంటే మన బాధల్ని, మన వ్యసనాన్ని, అందులో నుంచి మనల్ని రక్షించే దేవుడట. దుఃఖం నిశ్చయముగా అతడు మన రోగములను, మన వ్యసనములను వహించిన, మొత్తబడి దేవుని చేత బాధింపబడ్డాడు. దుఃఖం దుఃఖం దుఃఖం. ఎలాంటి దుఃఖం? ఎవరు ఓదార్చలేని, ఎవరు ఆదరించలేని, ఎంతమంది ఆదరిస్తున్నా, ఎంతమంది ఓదార్పు మాటలు చెప్తున్నా అలివి కావట్లేదు. అంతటి దుఃఖం, తట్టుకోలేనంత. ఆ టైంలో ఏముంటుంది తెలుసా? గుండె పగిలిపోతుంది, గుండె చెదరిపోయింది. మళ్ళీ పైగా డైలాగ్, ఏం కాదులే, ఆ దుఃఖం అంతా తొలగిపోతులే. మళ్ళీ అంటారు. హృదయం ఒక్కసారి పగిలిపోతే ఈ డైలాగులే వద్దు, ఈ డైలాగులే వద్దు. మనకైతే కుదరదు, మనకైతే అతకదు. మన యేసయ్య ఎవరో తెలుసా? రక్షకుడు. రక్షకుడు. గుండె చెదరిన బాగు చేయువాడవి. 147వ కీర్తన, 147వ కీర్తన 3వ వాక్యం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మీరు ఎంత దుఃఖంలో ఉన్నారో నాకైతే తెలీదు. జకర్యా గ్రంథంలో ఉంటుంది దుఃఖ సముద్రము. ఏ సముద్రం? ఒకవేళ మీరు దుఃఖ సముద్రంలో మునిగిపోయినారేమో, దుఃఖ సముద్రాన్ని ఈదలేకపోతున్నారేమో, రక్షకుడైన యేసుక్రీస్తు, స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, బిగ్గరగా చెప్పు, రక్షకుడు నా ప్రక్కనే ఉన్నాడు అని విశ్వాసంతో చెప్పు. రక్షకుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు అని విశ్వాసంతో చెప్పు. నువ్వు దుఃఖ సముద్రాన్ని ఈదలేక, దాటలేక కొట్టుమిట్టాడుతున్నావా? దేవుడైన యెహోవా దుఃఖ సముద్రాన్ని దాటొచ్చి నిన్ను దుఃఖ సముద్రాన్ని దాటి తీసుకెళ్తాడు యేసు నామములో. హల్లెలూయా. పర్ఫెక్ట్ మాట అది, దుఃఖ సముద్రము. అప్పుడు మనం ఆ పాట రాసుకున్నాం, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో. ఈ కన్నీటి లోయ కాదు ఇది, లోయ కాదు ఇది, దుఃఖ సముద్రం. గుండె పగిలిపోతుందా? హృదయం గాయమైందా? ఈ గాయాన్ని మాన్పడానికి ఎవరి వల్ల? వద్దు, ఈ డైలాగులే వద్దు అంటున్నా. ఈ డైలాగులే వద్దు. గుండె పగిలింది, 3 ముక్కలైంది, పగిలిన బతుకు, ఇరిగిన మాటలేసేవాడు కావాలి మీకు. ఇక డైలాగులు వద్దు. మరి యేసయ్య ఎవరు? నిశ్చయముగా మీ దుఃఖాన్ని భరించిన దేవుడు ఆయన. రక్షకుడు దిగొచ్చున్నాడు ఈ రాత్రి. యేసు నామములో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. యేసు నామములో ఈ 2023తో దుఃఖ దినములు సమాప్తములగునుగాక. అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. రక్షకుడిని వదలొద్దు,
రక్షకుణ్ణి వదిలిపెట్టద్దు. రక్షకుణ్ణి గట్టి కౌగిలించుకో, రక్షకుణ్ణి ముద్దు పెట్టుకో, రక్షకుని పాదాలు పట్టుకో. నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయ దుర్గము లేదు రక్షకా అని పట్టుకో. నా ప్రభువుని యేసునామములో. గాయపడిందో లేకపోతే చెదిరిపోయినారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యేసునామములో మీ దుఃఖాన్ని తొలగించి ఆదరణ కలుగు చేయును గాక. హీ విల్ గివ్స్ యూ డెలివరెన్స్ ఫ్రమ్ సారో. ఇంకో మాట, బాధల నుండి రక్షిస్తారు. బాధల నుండి రక్షిస్తారు. ఫ్రమ్ సఫరింగ్స్, ఫ్రమ్ సఫరింగ్. లూకా సువార్త 1వ అధ్యాయం, ఆ రోజుల్లో రాయబడిన మాటలు ఇవి. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యం తెలుగు బైబిల్లో. అంటే పెద్దది 68 నుంచి కలిపి ఉంది కనుక అది చదువుకుంటారండి. లేకపోతే లూకా సువార్త 1వ అధ్యాయం 68 నుంచి 75. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషిస్తూ మనల్ని బాధ పెడుతున్నారు చూడండి, వాళ్ళ చేతిలో నుంచి తప్పించి రక్షణ కలుగు చేసెను. అలా కిందకు వచ్చేస్తే మన శత్రువుల చేతిలోని విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు అనుగ్రహించుటకు ఈ రక్షణ శత్రువుల చేతులు అన్న ఆ పై వాక్యంలో 75 మధ్యలో మన శత్రువుల నుండి మనలను అక్కడ మనల్ని బాధ పెట్టేవాళ్ళు బాధ పెడుతుంటారు. తలల పైకెత్తండి. నన్ను బాధ పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు పాస్టర్ గారు అనేవాళ్ళు. ఒకసారి హల్లేలూయా అని దండేస్తా. అందరికి ఉన్నారు. ఎక్కడో ఉండరు అంటగా బాధ పెట్టేవాళ్ళు. నైటీలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటారంటగా. బాధ పెట్టేవాళ్ళు ఎక్కడో ఉండరు, మనతోనే ఉంటారు. పెనిన్నా అన్న అని మాట్లాడదే మంద అన్న పెనిన్నా అని బాధ పెడతా ఉంది. రిబ్కా ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, అండి ఆ పెద్ద కోడలు అది వేసావు గడి పెళ్ళాం, అప్పో నాకు విసుకొచ్చేస్తా బాబు నన్ను బాధ పెట్టేస్తుంది. ఏ కోడలు మిమ్మల్ని బాధ పెడుతుందో అయ్యగారు, ఎంతసేపు అత్తా కోడలు ఉసిరేయడం మీకు, వీళ్ళ సంగతి మాట్లాడవాలి వద్దా. వీటి కూడా మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నాడు? పై ఆఫీసరా, తోటి కొలిగ్గా, వాడెవడైనా సరే రక్షకుడు నీకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. బాధ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి. యేసు నామములో వాడు ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయిపోతాడు. మీరు వాడి చిరునామా మరలా అడ్రస్ కోసం వెతికిన వాడి అడ్రస్ గూగుల్లో కూడా దొరకదు యేసు నామములో. చదువు యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం 41 11, 12 వాక్యాలు మొదటి మాటలు మాత్రమే. యెషయా గ్రంథం 41, 11, 12. నీ మీద 2వ లైను నీతో 3 నీతో 4 నీతో. ఇవన్నీ బాగానే ఉన్నాయి. 12వ వాక్యం చూడండి. నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు గాని. సిగ్గుండాలి. ఎందుకు ఎతకడం? అసలు నీ కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా నేను ఎంత బాధ పెడితే సిగ్గుండక్కర్లే. మరి ఆడ అడ్రస్ ఎత్తుక్కుంటే వెతకూడదు.
వెతకూడదు, పాతవి చెప్పాలి, పాతవి గతించాలి. ఈ సంవత్సరం అద్భుతం. డిసెంబర్ 31వ తారీఖున, డిసెంబర్ 31 ఆదివారమేనా, డిసెంబర్ 31 నేను ఒక వర్తమానం రాసి పెట్టుకున్నాను, 10 పాయింట్లు. ఏమేమి గతించిపోవాలి, ఇక ఈ సంవత్సరం ఆఖరితో ఏమేమి గతించాలి, 10 మాటలు రాసి పెట్టుకొని ఉన్నాను. ఇక గతించాలి యేసునామములో. 2024 నుంచి పండగ చేసుకోవడమే మహిమ కలిగిన మంచి రోజులు దేవుడు మనకిస్తారు. గతిస్తేనే ఏవేవి గతించాలో అవి గతించిపోవాలి యేసునామములో. 10 పాయింట్లు రాసి పెట్టుకుంటా ఉన్నా. సందర్భానుసారంగా అప్పుడప్పుడు ప్రభు ఇచ్చిన మాటలన్నీ ఆలోచించి బాలబట్టతలు వచ్చేసింది నాకు. స్తోత్రం చెప్పు గట్టిగా. బాధల్లో నుంచి ఆయన మనల్ని జీవిత కాలం అంతా భయపెట్టేవాడు, బెదిరించేవాడు లేకుండా నిర్భయంగా బ్రతకాలి. అనుక్షణం భయపెట్టేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు, సాధించేవాళ్ళు, శోధించేవాళ్ళు ఎంతకాలం. యోబు స్నేహితులు యోబుతో ఏమంటారు తెలుసా? 14వ అధ్యాయంలో క్షమించాలి 11వ అధ్యాయం. సంవత్సరం ఆఖరిలో ఉపవాస ప్రార్థనలప్పుడు చెప్తుంటాను నేను ఇది. యోబు గ్రంథం 11వ అధ్యాయం 11వ వాక్యం. పనికిమాలినోళ్ళు వదిలేసి 13వ వాక్యం. నీ మనస్సు, 2వ లైను నీ చేతులు, 14 పాపం నీ చేతిలో ఉంటే, ఆ తర్వాత లైను దుర్మార్గత మీ గుడారంలో ఉంటే, ఇవన్నీ చేస్తే 18వ వాక్యం. నమ్మకమునకు ఆస్పదము కలుగును, నీకు ధైర్యం ఉంటుంది, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా, ఎవరి భయము లేకుండా నీవు, తెలుగు బైబిల్లో ఎవరి భయము లేకుండా, మరొక తర్జుమాలో నిన్ను భయపెట్టేందుకు ఎవ్వడు ఉండడు. స్తోత్రం చెప్పు గట్టిగా. యేసు నామములో నిన్ను భయపెట్టేవాడికి, బెదిరించేవాడికి 2024వ సంవత్సరం బర్త్డే లేదు. అమ్మో, మీకు చాలామంది శత్రువులు ఉన్నారైతే. నిజమే. యోసేపుతో దేవదూత ఏం చెప్తున్నాడు తెలుసా? శిశువుని చంపజూచిన వాడు చచ్చాడు. మీరు వెళ్ళండి యెరూషలేముకి. దేవుని బిడ్డలు కూడా రోషము కలిగిన భక్తినే చేయాలి. ఎంతకాలం బెదిరింపులు, భయపెడుతూ, సాధిస్తూ, శోధిస్తూ, ఎదిరిస్తూ, బెదిరిస్తుంటే ఎంతకాలం బ్రతికుంటాం అట్లాగా? మనసు యథార్థంగా ఉండాలి, చేతులు పవిత్రంగా ఉండాలి. అట్లున్నప్పుడు నిన్ను భయపెట్టేవాడు ఎవడు ఉండడేస్తున్నావు. నిర్భయంగా, ధైర్యంగా బ్రతుకుతాం మనం. దేవుని ప్రజలు భయపడిపోతున్నారు. అప్పటికే 430 సంవత్సరాలు ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా కాల్చబడితే, నెల తిరక్కు మునిపే ఫరో తరుముకుంటూ వచ్చేసాడు. దేవుని బిడ్డల కంగారు అడిపోయారు. అస్సలు పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. మోషే ద్వారా దేవుడు ఏం పలికించారు తెలుసా? ఇవాళ సాయంకాలం మిమ్మల్ని బెదిరించి భయపెట్టిన శత్రువు, ఇవాళ సాయంకాలం మిమ్మల్ని భయపెట్టి బెదిరించిన శత్రువు ఏక మీదట మీ కంటికి కనిపించడు. 2024 వాళ్ళ ఆచూకి వాళ్ళు ఊసే తెలియకూడదు. యేసునామములో రోషము కలిగి ప్రభు పాదాలు పట్టండి. ఎంతకాలం భయపడుతూ బ్రతకాలి నాయన. పిరికి ఆత్మ తొలగిపోవాలి యేసునామములో. ఎదురు దెబ్బలు తగిలున్నాయి. ఎదురు తిరగడమే యేసునామములో. దేవునికి మహిమ కలుగును గాక. డెఫినెట్లీ హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ సారో అండ్ సఫరింగ్. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. అన్నీ అయిపోయినట్టేనా? ఎన్ని చెప్పాను? 7వ మాట. అసౌకర్యము, చాలని దరిద్రత, పేదరికము, ఇట్లాంటివి ఉన్నాయా? రక్షకుడు అందులోంచి రక్షిస్తాడు. రాబోతున్న రోజుల్లో శ్రీమంతులుగా మారిపోతారు.
దత్తత తీసుకున్నావా? యేసు నామములో, రైట్. ఇదే కొన్ని విశ్వసిస్తున్నాం, కొన్ని విశ్వసించట్లేదు. మనం యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని, నమ్మిన వాళ్ళందరూ సరే హల్లెలూయా అనండి. ఇది నమ్మారు గనకనే 2000 సంవత్సరాల నుంచి ఇవాల్టి వరకు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసాలు పొంది యేసు రక్తంతో మన పాపాలు కడగబడ్డాయని విశ్వాసం. ఏమ్మా, ఏనానా, అంతేనా? ఇది నమ్మినోళ్ళు, 2000 సంవత్సరాలుగా నమ్ముతున్న వాళ్ళు. మనం ఐశ్వర్యవంతులుగా ఉండడం కోసమే యేసు ప్రభు దరిద్రుడిగా దిగొచ్చాడు కదా. ఈ మాటని నమ్మితే ఇంకా ఎందుకు దరిద్రతలో ఉంటున్నావు నీవు? అలాగని అంబానీలు అదానీలు అయిపోమని కాదు. మీకున్న ఇన్నర్ సర్కిల్లో మీరు 10 మందికి పెట్టగలిగే స్తోమతలో ఉన్నారా, లేరా? రక్షకుడు పుట్టున్నాడు మీకోసం. దరిద్రుడిగా పుట్టాడు ఆయన, దరిద్రుడిగా పుట్టాడు. ఎందుకు? నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేయడానికి కోసం. విశ్వసించండి, రాబోతున్న 2024 నుంచి అద్భుతం జరగబోతాం. ఎలా జరుగుతుంది అయ్యారు? రేపు ఆ కిస్మిస్ పండగకి కిస్మిస్ తాత ఏమైనా వచ్చి మోటేసి వెళ్తాడు ఇంట్లో అన్నారు. అట్లాంటివి ఏమి ఉండవు. ప్రభు కార్యాలు చేస్తారు. వేస్తున్నాం ఫ్రమ్ స్కార్సిటీ, ఫ్రమ్ స్కార్సిటీ. ఏదైతే చాలక సరిపడక అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నామో ఆ విషయాల్లో నా దేవుడు సఫిషియెంట్ సమృద్ధిని అనుగ్రహించును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, క్షమించాలి 2వ పత్రిక 8-9 వాక్యం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎరిగిన వాళ్ళందరూ ఒకసారి ఎలా చెప్పండి. ఏమి ఎరిగి ఉన్నారు? మాట్లాడాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరిగి ఉన్నాము. కృప పొందుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. గోడు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. హల్లెలూయా. మీకందరికీ దేవుని కృప తెలుసు. దేవుని కృప మీకు అందరికీ తెలుసు. ఏం తెలుసు? చదువమ్మా, చదవండి. ఆయన ధనవంతుడై ఉండి, చెప్పండి ఆయన ఎవరు? ధనవంతుడు. చెప్పండి ఆయన ఎవరు? శ్రీమంతుడా. స్టడీ. ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడు. అమ్మా, ఎవరు నిమిత్తం? ఎవరి నిమిత్తం? మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ప్రతి ఒక్కరు దీన్ని విశ్వసించినప్పుడు, నా కోసమే కదా ప్రభువా, నా కోసమే కదా మీరు దరిద్రుడిగా వచ్చింది, అది విశ్వసించినప్పుడు ఎందుకు ఆ దరిద్రతలో నుంచి పైకి రాలేకపోతున్నారు? ఎందుకు ఆ పేదరికంలో నుంచి గట్టెక్కలేకపోతున్నారు? ఎందుకు 10 మందికి పెట్టగలిగే స్థితిలో ఉండలేకపోతున్నారు? ఎక్కడో తేడా ఉంది. వాక్యాన్ని విశ్వసిస్తే ఆ పాపపు క్రియలు, ఖర్చులన్నీ దూరం అయిపోతే మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు. ఇది చాలామందికి తెలియని పరిస్థితి. ఇప్పుడు గుంటూరులో ఆటోలన్నిటి మీద హోసన్నా అని ఉంటుంది. వాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఎవరిది బాబు ఆటో అంటే, చర్చి తాలూకు అండి. చర్చి తాలూకు కరెక్టే. నీ పేరేంటి? నా పేరు భాష అయితే చర్చి అట్లా అవుతావు, ఆ పేరు పెట్టుకుంటే కలిసి వచ్చుంటుంది. ఎన్ని బాగానే ఉన్నాయి. చూసేవాళ్ళకి ఏముంటుంది? చర్చికి వెళ్తే దీవించబడిపోతారు. ఎట్లా దీవించబడతారు? ఆటో స్టాండ్లో వాళ్ళ సంగతి చెప్తుంటాను కదా. 5 ఆటో స్టాండ్లో ఉన్నారు. 5 వాళ్ళలో ఒకడు ప్రభువులోకి వచ్చాక బాగా దీవించబడ్డాడు. మిగతా 4 అర్థం కావట్లే. వాడిని అడిగితే ఆడు చెప్పలేకపోతున్నాడు. నా దగ్గరకు తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పా, మీతో ఉన్నప్పుడు చెడు అలవాట్లు ఉన్నాయి. లోకంలో ఉన్నప్పుడు తిరిగిపోతూ తాగుబోతూ సినిమాలు షికారులు చేసేవాడు. ఇప్పుడు అవన్నీ మానేశాడు కదా. మానేసిన పైసలని రూపాయి లెక్క పెడితే కనీసం 7-8 వేల రూపాయలు వాడికి ఆదా అయింది. సో వాడు ఆశీర్వదించబడ్డాడు. ఫినిష్. దేవుని వాక్యాన్ని హత్తుకుంటే, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే పాపం జోలికి వెళ్లకుండా ఉన్నాం అనుకోండి, అందుకు సంబంధించిన ఖర్చులన్నీ మిగిలిపోతే అది నీకు ఆదాయమే కదా, అది నీకు ఐశ్వర్యమే కాదా?
దేవుని ఆశీర్వాదం మీకు ఐశ్వర్యాన్ని కలుగు చేయాలి. ఆశీర్వాదం అంటే తెలుసా? ఐశ్వర్యం అంటే తెలుసా? సొంత ఇల్లు కలిగి ఉండడం అది దేవుని ఆశీర్వాదం. ఓకే, 2 ఇళ్ళు కలిగి ఉండడం అది ఐశ్వర్యం. 2 ఇళ్ళు అంటే అది కాదు. మన వాళ్ళు టైప్ 2 ఎక్కువ ఆలోచిస్తుంటారు. బుర్రలు అట్లా తయారైనవి. 2 ఇళ్ళు అంటే, ఒకటి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలంటే మనం ఖర్చు పెడుతూ ఉండాలి. ఇంటి పన్ను కట్టాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, ఇట్లాంటివన్నీ. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలంటే మనం కొంచెం ఖర్చు పెడుతుండాలి. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? దాని ద్వారా మనకు లబ్ధి కలగడమే ఐశ్వర్యం. 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 1 ఇల్లు అద్దెకిచ్చామనుకోండి, దాని ద్వారా ఒక 12,000 రూపాయలు మనకు రెంట్ వస్తుంటే అది ఐశ్వర్యం. ఇల్లు కలిగి ఉండడం ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలంటే మనమే కొంచెం ఖర్చు పెడుతుండాలి. ఈ ఆశీర్వాదం ఐశ్వర్యముగా మారిందనుకోండి, ఐశ్వర్యం అంటే మనకు తెచ్చిపెట్టేది ఐశ్వర్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే పెద్దోడు దరిద్రుడై ఉండాలి ఎందుకు అనుకుంటాడు? ఐశ్వర్యవంతులుగానే ఉండాలి. మనం ఐశ్వర్యవంతులుగా ఉండడం కోసమే యేసుక్రీస్తు లోకానికి ఎలా దిగి వచ్చారట? 34వ కీర్తన 9-10. 34వ కీర్తన 9-10. ఆయన యందలి భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువై ఉండదు. ఏమీ కొదువై ఉండదు. రోమపత్రిక 8:32 నుండి, రోమపత్రిక 8:32 నుంచి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకివ్వడు? అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునే మన కోసం ఇచ్చేసిన వాడు నీకు ఒక సొంత ఇల్లు ఇవ్వలేడా? నీకు సొంత వాహనం ఇవ్వలేడా? సంతానం ఇవ్వలేడా? నీవు కోరుకున్నది ఇవ్వలేడా? సమస్తమును ఎందుకు ఇవ్వడు? ఆయన లోక రక్షకుడు, ప్రతి పరిస్థితిలో నుంచి మనల్ని రక్షించేవాడు, అనుగ్రహించే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 అనుభవాలలో నుంచి ఆయన మనలను రక్షించే రక్షకుడు. టపీ అని చెప్పండి. మొదటి మాట ఫ్రమ్ సిన్, 2 ఫ్రమ్ సిక్నెస్, 3 ఫ్రమ్ స్కాత్, 4 ఫ్రమ్ షేమ్, 5 సారో, 6 సఫరింగ్, 7 స్కేర్సిటీ. ఏదైతే లోటు, లేమి, కొదువ, కొరత అనుకుంటున్నావో అవి తీర్చి నిన్ను ఐశ్వర్యవంతునిగా మార్చునుగాక. ఇందులో ఏదో ఒకటి, 1, 2, 4, 5 మీకు వర్తించబడతాయి. అందుచేత కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి రక్షకుని గుండెల్లో స్థిరపరచుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలునకు ఆశ్రయమై ఉన్నవాడు రక్షకుడు, మనకు కూడా రక్షకుడై ఉండును గాక. ఆమేన్. నేను ఒక చిన్న విన్నపం చెప్తాను, ఆ తర్వాత ప్రార్థన చేద్దాం. ఇందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్మస్కి వెళ్ళాం. ఇవాళ అంటే డిసెంబర్ 21 మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. అంటే ఇంకా ఆల్మోస్ట్ గంట అయిపోయింది. ఒకసారి ఆయన కోసం అందరూ చేతులు పట్టి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామా? ఎవరి కోసం? అందరూ చేతులు పట్టి ఆంధ్ర రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. గడిచిన సంవత్సరాలన్నిట వారిని ప్రభు కాచి కాపాడి
నేటి వరకు కృపతో నింపారు. దీర్ఘాయువుని సుఖజీవముతో గడుపు సంవత్సరాలు ప్రభు వారికి అనుగ్రహించేటట్లుగా అందరూ చేతులు పట్టి ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేయాలి. అందరూ గడిచిన సంవత్సరాల కంటే రాబోతున్న సంవత్సరాలు సుఖజీవముతో గడుపు సంవత్సరాలు, దీర్ఘాయు, బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమాలు, కృపా సత్యములతో కాపాడాలి. పరలోకపు తండ్రిగా దేవుని కృప, సేవకుల యొక్క దయ, క్రైస్తవ సమాజము యొక్క దయ వారి మీద నిలిచి ఉండాలి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు వారిని ప్రభువే కాపాడుతూ దీర్ఘాయువు చేత నింపునట్లుగా ఆయన ఆలోచన చేత నడిపిస్తూ ఆయన దృష్టి వారి మీద నిలిపి వారి కుటుంబాన్ని కాపాడుతూ అందరూ ప్రార్థించారు. అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ప్రార్థించారు. ఈ ఆశీస్సులు వారి మీద, వారి కుటుంబం మీద నిలిచి ఉండాలి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, ఈ సంవత్సరం యొక్క ఆఖరి మాసం, ఈ డిసెంబర్లో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో లోకరక్షకుడుగా పరలోకాన్ని విడిచి భూలోకానికి నీవు దిగివచ్చి నీ ప్రజలను పాపం నుండి విడిపించే దేవుడవని, పాపుల రక్షకుడు నీవేనని, వ్యాధుల నుండి రక్షించే దేవుడవని, అవమానాల నుండి రక్షించే దేవుడవని, శాపాల నుండి మమ్మల్ని రక్షించే దేవుడవని, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడవని, మా బాధల నుండి మమ్మల్ని రక్షించే దేవుడవని, మా అవమానాల నుండి రక్షించే దేవుడవని, సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడవని మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు. మీ సేవకుని నోట మీరు పలికించిన ప్రతి మాట ఈ రాత్రి నీ ప్రజలందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. సర్వశక్తి గల దేవ, పూర్ణ మనస్సుతో నిన్ను సేవిస్తున్నాం. నీవే మా రక్షకుడవని, నీవు తప్ప వేరొక రక్షకుడు లేడని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని, నువ్వు మా కోసమే దిగి వచ్చిన దేవుడవని నిండు మనసుతో నిన్ను విశ్వసించి నిన్ను అంగీకరించి నా తండ్రి నీ అడుగుజాడలు మేము జీవిస్తున్నాం. ప్రభు, అన్ని ఆపద నుండి విడిపించండి. ఎవరెవరైతే తండ్రి ఈ రాత్రి పాపం మీద విజయం సాధించలేక అల్లాడిపోతున్నారో వారందరిని రక్షించండి. ఎందరైతే వ్యాధుల వలన కృంగిపోయారో వారందరినీ మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఎందరైతే కన్నిటి మధ్యలో కాపురం చేస్తున్నారో వారిని ప్రభువా వారి దుఃఖం నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. స్వామి, ఎందరైతే బాధలో ఉన్నారో వారిని రక్షించమని వేడుకుంటున్నాం. ఎందరైతే అవమానాల్లో ఉన్నారో వారిని రక్షించమని వేడుకుంటున్నాం. ప్రభు నా తండ్రి, ఎందరైతే ప్రభు ఆర్థిక ఇబ్బందులు సమస్యల మధ్యలో నలిగిపోతున్నారో వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం. నిజముగా మీరు లోకరక్షకుడైన దేవుడవు, నిజముగా మీరు లోకరక్షకుడైన దేవుడవు స్వామి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి కోసం వచ్చిన దేవుడవు. ఈ ప్రజలందరి జీవితంలో మేలు చేయండి, కంచె వేసి కాపాడి కార్యాలు చేయండి. నా ప్రభా, ఇప్పటి వరకు నిలిచి నీ మాటలు అందించిన తండ్రి వెసలన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకులు మీరు బలపరిచినందుకే స్తోత్రం. ఇంకను మీరు బలపరచండి ప్రభువా. నా తండ్రి, రాబోయే సంవత్సరాన్ని మీ దాసునికి మహిమకరంగా మీరు మార్చబోతున్నందుకే స్తోత్రం. మహిమాత్మతో నింపబోతున్నందుకే స్తోత్రం తండ్రి. బలమైన సాధనగా మార్చబోతున్నందుకే స్తోత్రం. ప్రతి స్థలమందు మీ సేవకుని కుడివైపున మీరు నిలిచి మహిమ కలిగిన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి ఎందరైతే ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొన్నారో, ఎందరైతే ప్రార్థనలో పాల్గొన్నారో, ఎందరైతే లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారో అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. తండ్రి, రక్షకుడైన నిన్ను కలిగి రక్షకుడైన నీతో నడవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రభు, ప్రతి ఇంట్లో నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని నింపుమని వేడుకుంటున్నాం. ప్రభు, బలమైన ఘనమైన కార్యాలు చేసి మహిమను పొందుకోమని కోరుకుంటూ
ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.